మరి 2026 సంవత్సరము జనవరి నెల మరి మొదటి కుటుంబ ఆశీర్వాద కూటం 2వ శనివారంలోనికి ప్రవేశపెట్టిన ప్రతి బిడ్డకు దేవాతి దేవుని పక్షాన నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. వాక్యంలోనికి వెళ్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. దూషణకు ప్రతి దూషణను అయినను చేయక దీవించుడి. హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నారు, దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడయ్యానంటే మనల్ని దేవుడు ఆశీర్వదించడానికే పిలిచేటట. హల్లెలూయా. మనం ఎవరన్నా పిలుస్తాం, ఎందుకు పిలుస్తామనంటే నాకు పలానా పని చేసి పెట్టు, నాకు పలానా రీతిగా ఉపయోగపడు, లేదా పలానా రీతిగా నా పక్కన నిలబడు, నాకు ధైర్యం కలుగుతుంది అని మనం పిలుస్తూ ఉంటాం. కానీ దేవుడు పిలిచేది ఎందుకయ్యానంటే ఆయన అంటున్నారు, మిమ్మల్ని ఎందుకు పిలిచానయ్యానంటే మిమ్మల్ని ఆశీర్వదించడానికి మిమ్మల్ని పిలిచానని మాట్లాడుతున్నారు. ఈరోజు ఆశీర్వాదం అంటే ఏమిటో మనకు అర్థం కావాలి. ఈరోజు ఆశీర్వాదం అంటే ఏంటనుకుంటూ ఉన్నామంటే నాకు కీర్తి ప్రతిష్టలు ఉంటే ఆశీర్వాదం, నాకు ధనధాన్యాలు ఉంటే ఆశీర్వాదం. ఈరోజు ఈ బంగ్లా ఇచ్చాడు, వచ్చే సంవత్సరం ఇంకో బంగ్లా ఇస్తూ ఉన్నాడు. నన్ను దేవుడు ఎంతో ఆశీర్వదించాడు. ఈరోజు సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ ఇచ్చాడు, రేపు పొద్దున్న వచ్చే సంవత్సరం డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఇస్తున్నాడు. ఈరోజు ఒక అమ్మాయికి వివాహం చేశాను, రెండో అమ్మాయికి నేను వివాహం చేయాలి. ఈరోజు నా కూతురికి ఉద్యోగం వచ్చింది, రేపొద్దున నా కొడుకు ఉద్యోగం వచ్చింది. దేవుడు నన్ను ఎంతగానో ఆశీర్వదించాడు. ఈరోజు మనం అనుకుంటున్నాం ఆశీర్వాదం అంటే ఈలోక సంబంధించిన విషయాలు అనుకుంటున్నాం మనం. దేవుడు ఎందుకు పిలిచాడయ్యానంటే పేతురు గారు మాట్లాడుతున్నారు, మిమ్మల్ని ఎందుకు పిలిచానయ్యానంటే ఆశీర్వదించడానికే నేను మిమ్మల్ని పిలిచాను. సాతానుడు దేవుని పిలుస్తున్నాడు. 40 రోజులు ఉపవాసం ఉండి అవునా దేవుడి దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నాకు నీవు నమస్కారం చేయి, నాకు నీవు సాగిలపడు, ఈ భూలోకమంతటిని నేను నీకు ఇస్తాను. ఈ భూలోకంలో ధనం, ఈ భూలోకంలో కీర్తి ప్రతిష్టలు, ఈ భూలోకంలో భవనాలు, ఇల్లు, ఈ భూలోకంలో సుఖము సంతోషము దినదినము ఆనందించడము ఉన్నది ఈ భూలోకంలో. ఈరోజు నువ్వు దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవాలంటే నువ్వు సంఘానికి రావవసరం లేదు, దేవుని తెలుసుకో అవసరం లేదు. నువ్వనే ఆశీర్వాదము, దేవుడిచ్చే ఆశీర్వాదము వేరు. దేవుడు మాట్లాడుతున్నారు, మొదట పైనున్న వాటినే మీరు వెదకండి. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. సాతానుడు అంటున్నాడు, కింద ఉన్న వాటినే మీరు వెదకండి, ఎత్తైన పర్వతము దగ్గరికి తీసుకువెళ్ళి గోపురం దగ్గరికి తీసుకెళ్ళి అంటూ ఉన్నాడు, ఇవన్నిటిని నేను నీకు ఇస్తాను. ఎందుకు వస్తున్నావు సంఘానికి? ఏ ఆశీర్వాదం అంటే ఏమిటి అనుకుంటున్నావు నీ జీవితంలో? ఒకడంటూ ఉన్నాడు, ధనవంతుడు అంటూ ఉన్నాడు, కొన్ని వేల సంవత్సరములకి ఆహారము పండింది, నా ప్రాణమా తినుము తాగుము సుఖించు. అడదనుకుంటున్నాడు ఆశీర్వాదం అంటే తినడం, ఆశీర్వాదం అంటే సుఖించడం అనుకుంటూ ఉన్నాడు. తన ప్రాణమును తన శరీరమును సుఖపెట్టుకోవడం అనుకుంటూ ఉన్నాడు. దేవుడు అంటూ ఉన్నాడు, నువ్వు నన్ను అర్థం చేసుకోలేదయ్యా, నేను ఇచ్చే ఆశీర్వాదము వేరు, నువ్వు అనుకున్న ఆశీర్వాదము వేరు. నిన్ను బట్టి ఈ భూలోకము చెడిపోతుంది కాబట్టి నువ్వు అనుకునే ఆశీర్వాదము ఈ మనిషిలో ఉంటుంది కాబట్టి దేవుడు అంటున్నాడు, ఈ రాత్రే నా దగ్గరికి నువ్వు వచ్చే. ఏమిటి అనుకుంటున్నావు ఆశీర్వాదం? ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 22వ వచనం చదవండి తల్లి. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. ఈరోజు 6 రోజులు కష్టపడుతున్నావు, దేవుని సమయాన్ని కూడా దొంగిలించి కష్టపడుతున్నావు. దేవుని సమయమైన ఆదివారాన్ని కూడా ఇచ్చి నువ్వు కష్టపడుతున్నావు. దేవుడు అంటూ ఉన్నారు, నీ కష్టార్జితము కన్నా నేను ఇచ్చే ఆశీర్వాదం ఐశ్వర్యము ఎక్కువ అని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితాంతము 1 కోటి రూపాయలు సంపాదించవచ్చు,
నా జీవితాంతము ఒక 2 కోట్లు సంపాదించవచ్చు, కానీ లేఖనము సెలవిస్తుంది, నేను ఇచ్చే ఆశీర్వాదము మీరు కష్టపడే ఆ కష్టము కన్నా ఎక్కువనైనా మాట్లాడుతున్నారు. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఏమిటి ఆ ఆశీర్వాదం? ఏమిటి ఆ ఆశీర్వాదం? లేఖనము సెలవిస్తుంది, ఒకడు సమస్తమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వాడికి ఏమీ ప్రయోజనం? ఈరోజు నువ్వు సమస్తము సంపాదించుకుంటున్నావు, ఆస్తిపాస్తులను సంపాదించుకుంటున్నావు, కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుంటున్నావు, చక్కని కుమార్తెలను సంపాదించుకుంటున్నావు, అన్నీ సమకూర్చుకుంటున్నావు. ఆయన అంటూ ఉన్నాడు, నువ్వు అన్నీ సమకూర్చుకుంటున్నావు, కానీ నీ ప్రాణమును పోగొట్టుకుంటే నీకు ఏమి ప్రయోజనం? ఏమిటి ఆశీర్వాదం? ఈరోజు మనకు తెలియాలి ఆశీర్వాదం అంటే ఏమిటో. దేవుడిచ్చిన ఆశీర్వాదం అంటే ఏమిటో మనకు తెలియాలి. దేవుడు పైనున్న వాటి కోసం వెదకమంటూ ఉన్నాడు. తర్వాత అంటూ ఉన్నారు, మీరు మొదట పైనున్న వాటి కోసం వెదకండి, తర్వాత ఈ భూమి మీద ఉన్న సమస్తమును నేను మీకు ఇస్తానని ఆయన మాట్లాడుతున్నారు. హల్లెలూయా. సాతానుడు అంటూ ఉన్నాడు, పైనున్న వాటిని ఎదక్కో, పైనున్న వాటిని మాత్రం ముట్టుకోకు, పైనున్న వాటిని మాత్రం చూడకు, పైనున్న వాటి కోసం నువ్వు అది ఆశీర్వాదం అనుకుంటున్నావు, అది ఆశీర్వాదం అనుకోకు. ఈ భూమి మీద నేను ఉన్నాను, ఈ భూమి మీద సమస్తము నీకు ఇస్తాను, నాకు సాగిలు పడితే చాలా. దేవుడు అందుకే అంటూ ఉన్నారు, ఒకడు సమస్తము సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వాడికి ఏం ప్రయోజనం? ధనవంతుడు తిని తాగి ప్రతి దినము ఓదరంగు వస్త్రములు ధరించుకున్నాడు, ఎంతో సంపాదించుకున్నాడు. లేఖనము సెలవిస్తుంది, అక్కడ బహు దినములు, ఒకరోజు సుఖము కాదు, 2 రోజులు సుఖము కాదు, అతను బహు దినములు సుఖించుచు ఆనందిస్తూ ఉన్నాడు. చనిపోయాడు, అక్కడ వేదనకరమైన స్థానంలో ఉంచి ఉన్నాడు. ఈరోజు ధనవంతుడు ఆలోచించినట్లు ఈరోజు మనం ఆలోచిస్తున్నామా? ఆశీర్వాదం అంటే ఏమిటి? దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం మొట్టమొదటిది అయ్యానంటే కీర్తనల గ్రంథము 3వ అధ్యాయం 8వ వచనం. కీర్తనల గ్రంథము 3వ అధ్యాయం 8వ వచనం. రక్షణ యెహోవాది, రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చునుగాక, నీ ఆశీర్వాదము వచ్చునుగాక. హల్లెలూయా. ఏమిటి ప్రజల మీదకి వచ్చే దేవుడు ఇచ్చిన మొట్టమొదటి ఆశీర్వాదం అంటే దేవుడు ఇచ్చిన రక్షణ. దేవుడు ఇచ్చిన రక్షణ. ఈరోజు ఈ రక్షణను వదిలిపెట్టి కీర్తి ప్రతిష్టలే ఆశీర్వాదం, ధనమే ఆశీర్వాదము, సుఖ సంతోషములే ఆశీర్వాదము, ఆస్తిపాస్తులే ఆశీర్వాదం మనము అనుకొని ఈరోజు దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాం. లేఖనము సెలవిస్తుంది, ఆయన అంటూ ఉన్నారు, రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. రక్షణ యెహోవాది. యెహోవా ఇచ్చిన రక్షణ నువ్వు పొందుకోవాలి. దేవుడు మాట్లాడుతున్నారు ఈ రోజున మనందరితో అంటూ ఉన్నారు, నిన్ను దేవుడు ఆశీర్వదించేది మొట్టమొదట దేనితోనయ్యానంటే, దేవుడిచ్చిన మొట్టమొదటి ఆశీర్వాదము ప్రజలకు ఏమిటేనంటే ఆయన రక్షణ. హల్లెలూయా. అందరికీ పేతురు గారు అంటూ ఉన్నారు, ఎందుకు దేవుడు మిమ్మల్ని పిలిచాడయ్యానంటే ఆశీర్వదించడానికి. ఏమిటి మొట్టమొదటి ఆశీర్వాదం అనంటే పాపములో ఉన్న నిన్ను నన్ను పరిశుద్ధపరిచి ఆయన రక్తధారలో కడిగి ఆయన ఇచ్చేదే నీకు రక్షణ. హల్లెలూయా. ఆ రక్షణ ఈరోజు మనము పొందుకున్నామా? ఈరోజు సంఘాలలో అనుకునేది ఏమిటి అనంటే, మేము బాప్తిజం తీసుకున్నాము, ఒక్కసారి ఆ రక్తధారలో కడగబడ్డాము కాబట్టి మా పని అయిపోయింది అనుకుంటున్నాం. నేను రక్షణ పొందేశాను, నేను దేవుని బిడ్డను, నేను విశ్వాసము గల బిడ్డను అని మనం అనుకుంటూ ఉన్నాం. సాతానుడు ఆ విషయములను కూడా మోసం చేస్తూ ఉన్నాడు. లేఖనము సెలవిస్తుంది, అంతము వరకు సహించుకున్నవాడే రక్షణ. దేవుడు నిన్ను పరిశుద్ధుడిగా నిన్ను తీర్చాడు, ఒక విశ్వాస బిడ్డగా నిన్ను తీర్చాడు, ఒక పరిశుద్ధురాలుగా నిన్ను తీర్చాడు. నువ్వేమి చేయాలి, నేనేమి చేయాలంటే అంతము వరకు కూడా ఆ పరిశుద్ధతను, ఆ విశ్వాసమును, ఆ వాక్యమును, ఆత్మను మనము కాపాడుకుంటే మనం రక్షింపబడతాం. హల్లెలూయా. అంతము వరకు అనే మాటను ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ రక్షణను వదిలిపెట్టి కీర్తి ప్రతిష్ఠ కావాలనుకుంటున్నాం. ఈ రక్షణను విడిచిపెట్టి
ఈరోజు ధనధాన్యాలు కావాలనుకుంటున్నాము తల్లి. యోబు గారు అందుకే మాట్లాడుతున్నారు, నేను దిగంబరిగా వచ్చాను, నేను దిగంబరిగా వెళ్ళిపోతూ ఉన్నాను. ఆయన దిగంబరిగా వచ్చాడు. ఏ విధముగానంటే ఏమీ తీసుకురాలేదు, కానీ వెళ్ళేటప్పుడు దేవుని యందు భయభక్తులు తీసుకుని వెళ్ళాడు. హల్లెలూయా. దేవుని యందు యథార్థము కలిగి వెళ్ళిపోయాడు. దేవుని యందు నీతిమంతుడిగా తీర్చబడి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన రక్షణను ఆయన పట్టుకెళ్ళిపోయాడు. ఈరోజు ఆ రక్షణ నీకు ఉన్నదా తల్లి? కొర్నేలి కోసం దేవుడు మాట్లాడుతున్నాడు. కొర్నేలి బహు దాన ధర్మాలు చేస్తూ ఉన్నాడు. అండర్లైన్ చేసుకోండి. 1 దినము 2 దినములు కాదు, దేవుడు దర్శించే వరకు అతను చేసే పని ఏమిటనంటే బహు దాన ధర్మాలు చేస్తూ ఉన్నాడంటే అతను ధనవంతుడు. బహు ధనవంతుడు కాబట్టి బహు దినము కూడా దాన ధర్మాలు చేస్తూ ఉన్నాడు. అటువంటి కొర్నేలి అయిన ధనవంతుడికి, ఆ కొర్నేలి అయిన శతాధిపతికి, ఆ కొర్నేలి అయిన ఉద్యోగస్తుడికి ఏమి కావలసి వచ్చిందో తెలుసా? రక్షణ కావలసి వచ్చింది. రక్షణ కావలసి వచ్చింది. ఈరోజు ఆ రక్షణను వదిలిపెట్టి నాకు ధనము కావాలి, ఆ రక్షణను వదిలిపెట్టి నాకు ఉద్యోగము కావాలి, ఆ రక్షణను వదిలిపెట్టి నాకు కీర్తి ప్రతిష్టలు కావాలని మనము తిరుగుతున్నాం. మనము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు నీకు ఇచ్చిన మొట్టమొదటి ఆశీర్వాదం ఏమిటంటే రక్షణ యెహోవాది కాబట్టి ఆ రక్షణ మనందరికి ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నికోదేము కోసం మాట్లాడుతున్నారు. ఏమిటనంటే, ఓ నికోదేము, నువ్వు బోధకుడు అయ్యుండు, నీవు ఎరుగువా? నీకు తెలీదా? నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు? నీకు అర్థం కావడం లేదు. నికోదేము ఎవరు తెలుసా? బహు ధనవంతుడు. ఆ యొక్క యేసయ్య శిలువ నుంచి కిందకి దింపిన తర్వాత ఆ దేహమునకు పోయడానికి 150 సేర్లు బోలమును అగరును కలిపింది తీసుకువచ్చాడంటే అతను ఎంత ధనవంతుడో చూడండి. అలాంటి ధనవంతుడితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమిటో తెలుసా? నేను ఇచ్చిన ఆశీర్వాదము పొందుకుంటేనే నీవు పరలోక రాజ్యానికి నీవు వెళతావు. నికోదేముతో స్పష్టంగా మాట్లాడడం జరిగింది. దేవుడు, నువ్వు నీటి మూలముగా, ఆత్మ మూలముగా నువ్వు బాప్తిజము తీసుకుంటే, జన్మిస్తేనే నేను నీకు ఇచ్చే ఆశీర్వాదము నువ్వు పొందుకుంటావు. ఆయన మనందరినీ రక్షణ అనే ఆశీర్వాదముతో ఆయన మనల్ని దీవించాడు, ఆశీర్వదించాడు. ఆ రక్షణ వస్త్రము నీ దగ్గర ఉందా? ఆ రక్షణ వస్త్రము నా దగ్గర ఉన్నదా తల్లి? ఒకతను దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకొని, దేవుడిచ్చిన కృపను పోగొట్టుకొని, దేవుడిచ్చిన ధన్యతను పోగొట్టుకొని వెతుకుతూ ఉన్నాడు. ఎవరయ్యానంటే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 17వ వచనము చదవండి తల్లి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 17వ వచనములో అతను ఏ విధముగా ఎదుగుతున్నాడు? ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచుచు దాని కోసము శ్రద్ధతో వెదికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. దేనికోసం వెతుకుతున్నాడు ఆయన? ఆశీర్వాదం కోసం వెతుకుతున్నాడు. లేఖనము సెలవిస్తుంది అతను ఏ విధముగా వెతుకుతున్నాడో తెలుసా? చాలా జాగ్రత్తగా వెతుకుతున్నాడు. 16వ వచనము చదవండి తల్లి. అక్కడ ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండనేమో అని జాగ్రత్తగా చూచుకోండి. అతను ఏ విధంగా వెతుకుతున్నాడో తెలుసా? జాగ్రత్తగా వెతుకుతున్నాడు, కన్నీటితో వెతుకుతున్నాడు. కానీ దేవుడిచ్చిన ఆశీర్వాదము పొందుకునే అవకాశం అతనికి లేదు. ఏమిటి అవకాశము? ఏశావుకి ఇచ్చిన అవకాశం అనంటే జ్యేష్ఠత్వపు హక్కును ఇచ్చాడు. కూటి కోసము, ఒక పూట కూటి కోసము, అన్నము కోసము, చిక్కుడుగాయల కూర కోసము, ఈలోక సుఖము కోసము, ఈలోక సంపద కోసము, ఈలోక ఆనందము కోసము, ఈలోక తిండి కోసము రక్షణను అమ్మివేసుకున్నాడు. జ్యేష్ఠత్వపును హక్కును అమ్మివేసుకున్నాడు.
అమ్మి వేసుకున్న తర్వాత అంటూ ఉన్నాడు, అయ్యో ఇంత నేను భ్రష్టుడనైపోయానా, అయ్యో నేను ఇంత వ్యభిచారాన్ని అయిపోయానా, అయ్యో ఈ లోకమును నేను ప్రేమించానా, దేవుడు నాకు ఇచ్చిన జ్యేష్ఠత్వ హక్కును, దేవుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదమును, దేవుడు నాకు ఇచ్చిన రక్తధారలను, దేవుడు నాకు ఇచ్చిన వాక్యమును, దేవుడు నాకు ఇచ్చిన పరిశుద్ధతను నేను పోగొట్టుకొని భ్రష్టుడనైపోయాను. అయిపోయిన తర్వాత ఆశీర్వాదము కోసము అతను వెదికినను, అతనుకు పొందని అవకాశము లేదు. వెతుకుతున్నాడు, కన్నీటితో వెతుకుతున్నాడు, ఉపవాసముతో వెతుకుతున్నాడు, జాగారములతో వెతుకుతున్నాడు, గుండెను కొట్టుకుంటూ వెతుకుతున్నాడు. కానీ అతనికి ఎటువంటి అవకాశము, ఎటువంటి ఆశీర్వాదము దేవుడు అతనికి ఇవ్వలేదు. ఈరోజు ఆశీర్వాదం అంటే ఏమిటి అనుకుంటున్నావు? ఈరోజు దేవుడిచ్చిన మొదటి ఆశీర్వాదము దావీదు గారు అంటూ ఉన్నారు, రక్షణ యెహోవాది తన ప్రజల మీదకు వచ్చేది మొట్టమొదట ఏమిటంటే దేవుని రక్షణ. దేవుని రక్షణ. ఈ రక్షణను విడిచిపెట్టి ఒక యాసావు వలె ఇలొక సుఖము కోసము, ఇలొక సంపద కోసము, ఇలొక కీర్తి ప్రతిష్టల కోసము ఈరోజు అమ్మి వేసుకుంటూ ఉన్నావేమో. దానిని వెతకడము ప్రారంభించు. యాసావుకు అవకాశం లేదు, కానీ ఈరోజు నీకు నాకు అవకాశం ఉంది. దేవుని సన్నిధానాలకు వచ్చిన నీవు, రక్షణ పొందిన నీవు, రక్షణను కాపాడుకుంటూ, ఆయన పరిశుద్ధతను కాపాడుకుంటూ అంతము వరకు నువ్వు వెతకవలసింది రక్షణ. అంతము వరకు నువ్వు కాపాడుకోవలసింది రక్షణ. యాసావుకు అవకాశం లేదు తల్లి, కానీ ఈ మధ్యకాల సమయంలో నీకు నాకు అవకాశం ఉంది. దేనికోసము జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నావు? దేనికోసము రక్షణ వస్త్రాన్ని తాకాడు పెట్టేసుకున్నావు తల్లి? ఈలోక ధనము కోసమా? ఈలోక ఆనందము కోసమా? ఈలోక తిండి కోసము అమ్మేసుకుంటూ ఉన్నామా తల్లి మనం? దేవుడు మాట్లాడుతున్నాడు. పేతురు గారి ద్వారా ఆయన హెచ్చరిస్తున్నారు, మిమ్మల్ని ఎందుకు పిలిచానయ్యానంటే ఇదిగో దేవునికి వారసులవుటకే. హల్లెలూయా. దేవుని బిడ్డలవ్వడానికి ఆయన నిన్ను పిలిచాడు. దేవుని బిడ్డలు అవ్వాలంటే, దేవుని ఇచ్చిన మొట్టమొదటి ఆశీర్వాదం అంటే ఏమిటనంటే దేవుని యొక్క రక్షణ. హల్లెలూయా. దేవుని యొక్క రక్షణ. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 31వ వచనము చదవండి తల్లి. యుద్ధ దినము గుర్రములను ఆయత్త పరుచుట కద్దు గాని రక్షణ యెహోవాదే. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. యుద్ధ దినమందు గుర్రములు నమ్ముకుంటున్నావేమో. యుద్ధ దినమందు నీ ఆస్తిపాస్తులు నమ్ముకుంటున్నావా? యుద్ధ దినమందు ఈ మనుషులు నమ్ముకుంటున్నావా? ఈ లోకమును నమ్ముకుంటున్నావా? ఆయన అంటూ ఉన్నారు, యుద్ధ దినమందు గుర్రములను ఆయత్తుపరుస్తున్నావేమో. యుద్ధ దినముందు అంటే గుర్రములు అంటే ఈలోక సంబంధించిన బలమునకు సదృశ్యము, ఈలోక సంబంధించిన ధనమునకు సదృశ్యము, ఈలోక సంబంధించిన విషయాలకు సదృశ్యము గుర్రములు అనగా ఫరో దగ్గర ఉన్న ఐగుప్తునకు సదృశ్యం. వీటి నమ్ముకుంటున్నావేమో. యుద్ధ దినమందు నువ్వు విజయం సాధించాలంటే, యుద్ధ దినమందు నువ్వు ఆ యొక్క రాజ్యంలోనికి వెళ్ళాలంటే, యుద్ధంలో విజయం సాధించి రారాజు అయిన యేసు దగ్గరికి నువ్వు వెళ్ళాలంటే నీ దగ్గర ఉండవలసింది యెహోవా ఇచ్చిన రక్షణ నీ దగ్గర ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా అనుకున్నాడు ఫరో. అనుకున్నాడు ఇశ్రాయేలు ప్రజలను ఏ విధంగా అయినా ఎర్ర సముద్రంలో మనం చంపేద్దాం, ముంచేద్దాం అనుకొని బయలుదేరాడు. గుర్రాలు నమ్ముకున్నాడు, సైన్యాన్ని నమ్ముకున్నాడు, కానీ దేవునినే నమ్ముకోలేదు. ఈరోజు ఈ లోకమే శాశ్వతం, ఈ లోక ధనమే శాశ్వతం, ఈ లోక కీర్తి ప్రతిష్టలే శాశ్వతం అని దేవుని సన్నిధిలానికి వచ్చిన నీవు అనుకుంటున్నావా? ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు మనతో. దేవుడిచ్చిన మొట్టమొదటి ఆశీర్వాదం ఏమిటంటే దేవుడిచ్చిన రక్షణ. హల్లెలూయా. దాని రక్షణను మనము కాపాడుకోవాలి. యాసావు కాపాడుకోలేదు, కానీ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఇచ్చిన ఆశీర్వాదాన్ని మనము కాపాడుకోవాలి. హల్లెలూయా. అందుకే హెబ్రీ పత్రికలో మాట్లాడుతున్నారు, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఏ విధముగా నువ్వు తప్పించుకుంటావు. నీకు ఆస్తుపాస్తులు ఉండవచ్చు, నీకు ధనము ఉండవచ్చు, కీర్తి ప్రతిష్టలు ఉండవచ్చు, కానీ ఆ యొక్క దినమున రక్షణను నిర్లక్ష్యం చేస్తే, రక్షణ వస్త్రము నిర్లక్ష్యం చేస్తే, యెహోవా ఇచ్చిన ఆశీర్వాదమైన ఆ రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఆ దినమున నీవు ఏ విధముగా తప్పించుకుంటావు? మనము తప్పించుకోలేము తల్లి.
మనం తప్పించుకోలేం. ధనవంతుడు సుఖమే సంతోషం అనుకున్నాడు. చనిపోయిన తర్వాత వేదనకరమైన స్థలంలోనికి వెళ్ళిన తర్వాత అతనికి అర్థమయ్యింది రక్షణ విలువ అంటే ఏమిటో, యెహోవా ఇచ్చిన ఆశీర్వాదం అంటే ఏమిటో, ఎందుకు దేవుడు పిలిచాడో, ఎందుకు పేతురు ద్వారా నేను ఎందుకు మిమ్మల్ని పిలిచానో ఆ విషయం ఆయనకి అక్కడ అర్థమైంది. తల్లి, ఈరోజు ఆ రక్షణ వస్త్రం మనము కాపాడుకోవాలి. రెండవదిగా ఏమిటంటే కీర్తనల గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనము చదవండి. ఆయన మాట్లాడుతున్నారు. రెండవ దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం ఏమిటి అని ఆయన మాట్లాడుతున్నారు. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నారు, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. రెండవదిగా నీకంటూ ఉన్నారు, ఆయన ఇచ్చే ఆశీర్వాదం ఏమిటి? మొట్టమొదటిదంటే ఆయన రక్షణ. రెండవదిగా ఆయన దేనితో నేను నింపుతున్నాడు, దేనితో ఆశీర్వదిస్తూ ఉన్నాడయ్యానంటే రెండవదిగా బలముతోనూ సమాధానముతోనూ నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. ఈరోజు బలము లేకపోతే, ఆత్మీయ బలము లేకపోతే సాతానుడు చేతిలో మనం ఓడిపోతాం. తల్లి కృష్ణవేణికి చూపించింది అదే. ఆ తల్లి జయించడానికి గల కారణం ఏమిటో తెలుసా? ఆ తల్లికి దేవుడు బలాన్ని అనుగ్రహించాడు. అటువంటి బలము నీకు ఉండాలి. ఆ యొక్క యోబు గారు మాట్లాడుతున్నారు, ఇదిగో నరులో జీవిత కాలం అంతా యుద్ధ కాలము కాదా? ఈరోజు నువ్వు రక్షణ పొందావనంటే ఈ లోకముతో యుద్ధము చేయాలి. నువ్వు రక్షణ పొందావంటే ఈ పాపముతో యుద్ధము చేయాలి. నువ్వు రక్షణ పొందావనంటే నీకు వచ్చిన చెడు తలంపులతోనూ నువ్వు యుద్ధము చేయాలి. యుద్ధము చేయడానికి దేవుడు నీకు రెండవదిగా అనుగ్రహించేది ఏమిటంటే బలమును, సంతోషమును, సమాధానమును అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. ఎవరితో మాట్లాడినా ధనముందండి, ఆస్తిపాస్తులు ఉన్నాయండి, పిల్లలు చక్కగా సెటిల్ అయిపోయారండి, కానీ ఏదో ఒక లోటు నా జీవితంలో ఉందండి, ఏదో నాకు సమాధానం లేకుండా కనబడుతున్నానండి, నేను ఎందుకు జీవిస్తూ ఉన్నానో, ఎందుకు బ్రతుకుతూ ఉన్నానో నాకు అర్థము కాని బ్రతుకు నేను బ్రతుకుతూ ఉన్నానండి. ఆరోగ్యం కూడా ఇచ్చాడండి, నా జీవితంలో సమాధానము లేదండి. ఈరోజు దేవుడు ఇచ్చినది రెండవదిగా ఆశీర్వాదం ఏమిటనంటే సమాధానం. యాకోబు అన్నీ సంపాదించుకున్నాడు, తన కష్టార్జితంతో సంపాదించుకున్నాడు. ఎండకి ఎండి, వానకు తడిసి, మంచుకు తడిసి అతను సమస్తము కూడా సంపాదించుకున్నాడు. భార్యలను సంపాదించుకున్నాడు, ఆ గాడిదలను సంపాదించుకున్నాడు, గొడ్లను సంపాదించుకున్నాడు, ప్రతి ఒక్క జంతువును సంపాదించుకున్నాడు, పనివారిని కూడా సంపాదించుకున్నాడు. కానీ ఎబ్బోకు దేవుడి దగ్గరికి వచ్చి అంటూ ఉన్నాడు, దేవా నీవు నన్ను ఆశీర్వదిస్తావా, ఆశీర్వదించవా? ఆస్తిపాస్తులు లేవా? ధనము లేదా? భార్యలు లేరా? పిల్లలు లేరా? పనివారు లేరా? ఇంకా ఏమిటి లోటు యాకోబులో కనబడిందనంటే సమాధానం అనేది లేదు. అతనికి బలం అనేది లేదు, అతను జయించే శక్తి అతని దగ్గర లేదు. యాకోబు వెనకాల నుంచి మామ తరుముకొస్తూ ఉన్నాడు, జనాన్ని పట్టుకొని ఎదుర్కొంటా అన్న తరుముకొస్తున్నాడు, జనాన్ని పోగేసుకొని. మధ్యలో యాకోబు ఉండిపోయాడు. మధ్యలో యాకోబు ఉండిపోయి ఎబ్బోకు రేవు దగ్గర మాట్లాడుతున్నాడు, అయ్యా నీవు నన్ను ఆశీర్వదిస్తావా, ఆశీర్వదించవా? దేనితో ఆశీర్వదించాలయ్యా యాకోబునంటే ధనం ఉంది కదా, ఆస్తిపాస్తులు ఉన్నాయి కదా, బిడ్డలు ఉన్నారు కదా, పనివారు ఉన్నారు కదా, ఆరోగ్యము ఉన్నది కదా, సుఖ సంతోషాలు ఉన్నాయి కదా, ఏమి తక్కువయింది అనంటే అతని జీవితంలో సమాధానం అనేది లేదు. వెనకాల నుంచి మామ, ఎదురు నుంచి అన్న తరుముకొస్తూ ఉన్నాడు. తన ప్రాణము పోతుందోమో అని ఏమి చేస్తూ ఉన్నాడు తెలుసా? మొదట ఒక గుంపును, రెండవ గుంపును, మూడవ గుంపును పంపివేసి ఎబోకు రేవు దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నన్ను నువ్వు ఆశీర్వదిస్తావా, ఆశీర్వదించవా? ఎబోకు దేవుడు ఇచ్చినది ఏమిటో తెలుసా? శాంతి సమాధానముతో
నింపడం జరిగింది. హల్లెలూయా. సమాధానమును ఏర్పాటు చేశాడు. ఎవరితో తెలుసా? మొదట వెనకాల నుంచి తరుముకొస్తున్న మామతో సమాధానము దేవాతి దేవుడు ఏర్పాటు చేశారు. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. రెండవదిగా ఏమిటో తెలుసా? ఎదురు నుంచి తరుముకొస్తున్న అన్నతో సమాధానమును ఏర్పాటు చేశాడు. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు నువ్వు బ్రతుకుతున్నావు, నేను బ్రతుకుతున్నాను. ఎందుకు బ్రతుకుతున్నానో అర్థము కాని బ్రతుకుతున్నా. సమాధానం లేని బ్రతుకులను బ్రతుకుతున్నాం. సమాధానం ఉన్నదా? ఈరోజు సమాధానం లేకుండా ఆస్తిపాస్తులు నువ్వు అనుభవించలేవు. సమాధానం లేకుండా నీకు కీర్తి ప్రశ్నలు అనుభవించలేవు. సమాధానం లేకుండా 3 పూటలు భోజనము చేయలేవు. దేవుడిచ్చిన రెండవ ఆశీర్వాదము మనిషికి ఏమిటో తెలుసా? ఒకటి రక్షణ ఇస్తున్నాడు, రెండవదిగా బలమును సమాధానమును దేవాతి దేవుడు ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన పేరే సమాధానకర్త. హల్లెలూయా. ఆయన పేరే సమాధానకర్త. ఆ సమాధానం వదిలిపెట్టి ఈరోజు బంగారంలో సమాధానం ఉంది, ఆస్తిపాస్తుల్లో సమాధానం ఉంది, ఈ లోకంలో సమాధానం ఉంది, ఈరోజు ఈ పానీయాల్లో, ఈ త్రాగుడులో, ఈ తిండిలో సమాధానం ఉందని వెతుకుతున్నావేమో. యాసవు వెతికింది అదే విధంగా వెతికాడు. ఒక్క పూట చిక్కుడుగాయ కూర కోసము రక్షణను అమ్మేసుకున్నాడు. సమాధానము తిండిలో అనుకున్నావేమో. సమాధానం ఈ చిక్కుడుగాయ కూరలోనే ఉంది, ఈ సమాధానం ఈ తిండిలోనే ఉంది, ఈ సమాధానం ఈ శరీరాన్ని సుఖపెట్టుకోవడంలో ఉంది అనుకున్నాడు యాసవు. యాసవు కోసం దేవుడు మాట్లాడుతున్నాడు. పోగొట్టుకున్న ఆశీర్వాదమును పొందుకోవడానికి కన్నీరు కార్చిన అతనికి దొరకలేదు సమాధానం, అతనికి దొరకలేదు సంతోషం, అతనికి దొరకలేదు దేవుడిచ్చిన జ్యేష్ఠత్వపు హక్కు. తీసేసుకున్నాడు యాకోబు. అమ్మి వేశాడు, జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసుకున్నాడు. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. రెండవదిగా ఇచ్చినది ఆయన ఏమిటో తెలుసా? నీకు నాకు ఇచ్చేది ఆయన సమాధానం. అందుకే దావీదు గారు అంటున్నారు, నీ ప్రజలను నీవు బలముతోనూ సమాధానముతోనూ నీవు వారిని ఆశీర్వదిస్తూ ఉన్నావు. హల్లెలూయా. ఈరోజు నీ కుటుంబంలో సమాధానం ఉందా? నీ బిడ్డల మధ్య సమాధానం ఉందా? భార్యాభర్తల మధ్య సమాధానం ఉందా? దేవుణ్ణి అడుగు. ఎంతకాలం ఆ విధముగా బ్రతుకుతాం? ఎంతకాలం ఆ విధముగా జీవిస్తాము తల్లి? అంటే నీకు సమాధానం లేదు అని అంటే సమాధానకర్త అయినా దేవుడు నీ కుటుంబంలో లేడు. దూరం పరిచేసావు. నాకు వద్దని అనుకుంటున్నావు యాసవు వలె. నాకు వద్దు, ఈ లోకమే కావాలి, ఈ లోక ధనమే కావాలి, ఈ లోక ఆశలే కావాలనుకుంటున్నావు. అందుకే ఆయన నీ కుటుంబంలోంచి వెళ్ళిపోతూ ఉన్నాడు. అందుకే ఆయన నీ జీవితంలోంచి వెళ్ళిపోతూ ఉన్నాడు బయటికి. దేవుని అడుగుతాం. ఆయన ఇచ్చిన రెండవ ఆ యొక్క ఆశీర్వాదం ఏమిటనంటే ఆయన సమాధానముతో నింపుతున్నాడు. హల్లెలూయా. 2వ దశలోని పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదవండి తల్లి. 2వ దశలోని పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో ఆయన మాట్లాడుతున్నారు. చదవండి తల్లి. సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడు ప్రతి విధము చేతను మీకు సమాధానం అనుగ్రహించునుగాక. ప్రభువు మీ అందరికీ తోడైయుండునుగాక. హల్లెలూయా. సమాధానం అంటే ఏమిటో తెలుసా? ఆయన నీకు తోడుగా ఉండాలి. హల్లెలూయా. సమాధానము లేని వేళ యెబోకరేవు దగ్గర ఎవరు వచ్చారు? యాకోబు దగ్గరికి అనంటే సమాధానకర్త అయిన దేవుడు వచ్చాడు. హల్లెలూయా. ఈరోజు అటువంటి దేవుడు నీకు తోడుగా ఉంటే, నీ కుటుంబంలో తోడుగా ఉంటే, నీ ఆరోగ్య విషయంలో తోడుగా ఉంటే, నీ యొక్క ఆత్మీయ కుటుంబంలో తోడుగా ఉంటే సమాధానము నీకు కలుగుతుంది. హల్లెలూయా. సమాధానము నీకు కలుగుతుంది తల్లి. ఒకసారి చూద్దాం సమాధానం ఏ విధముగా మనము పొందుకుంటామనంటే అపోస్తలుల కార్యాల గ్రంథము 3వ అధ్యాయం 26వ వచనం చదువుకుందాం. అపోస్తలుల కార్యాల గ్రంథము నీలో దేవుడు తన సేవకును పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెను. హల్లెలూయా. దేవుడే తన కుమారుణ్ణి ఈ భూమి మీదకి పంపించాడట. హల్లెలూయా. ఎందుకు తెలుసా? నిన్ను నన్ను ఆశీర్వదించడానికి.
మొదట రక్షణతో ఆశీర్వదించడానికి, రెండవదిగా దేనితో అంటే ఆత్మతో ఆశీర్వదించడానికి. హల్లెలూయా. రాహాబు ఇంటికి యెహోషువ ఇద్దరు వేగిల వారిని పంపించాడు. ఇద్దరు వేగిల వారిని పంపించిన తర్వాత రాహాబు ఏమి చేసిందో తెలుసా? ఈ లోకానికి భయపడి, ఈ లోక సంబంధించిన రాజులకు భయపడి, ఆ మంత్రులకు భయపడి, వచ్చిన మీరిద్దరూ కూడా బయటికి వెళ్ళిపోండి అని చెప్పి బయటికి తోసేయలేదు. వచ్చిన వారిని, వేగుల వారిని తన మిద్దె మీద దాచిపెట్టుకుంది. హల్లెలూయా. మిద్దె అనగా ఏమిటంటే ఎత్తైన ప్రదేశం. ఆ ఎత్తైన ప్రదేశం అంటే నీ హృదయమే. హల్లెలూయా. నీ అంతరంగమే, నీ మనసే. ఆ హృదయంలో ఎవరిని దాచిపెట్టుకోవాలి తెలుసా? ఒకటి పంపింపబడిన దేవుని దగ్గర నుంచి పంపింపబడిన ఒకటి నజరేడైన క్రీస్తును నువ్వు దాచుకోవాలి. రెండవదిగా యేసుక్రీస్తు ప్రభులు వారు వెళ్ళిపోయిన తర్వాత అంటున్నారు, మీ మధ్యకు సమాధానకర్త అయిన దేవాది దేవుణ్ణి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి నేను పంపిస్తూ ఉన్నాను. ఆ ఆత్మను నువ్వు దాచుకోవాలి. ఆ ఆత్మను దాచుకుంటే నీకు సమాధానం. వాక్యాన్ని విడిచిపెడితే, ఈలోక ఆశలో పడిపోయి, ఈలోక సంప్రదాయాలే పడిపోయి, పరిశుద్ధ ఆత్మను విడిచిపెడితే నీకు సమాధానం ఉండదు, నీకు రక్షణ ఉండదు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. రాహాబు అప్పటి వరకు శాంతి లేదు, అప్పటి వరకు సమాధానం లేదు, కానీ వచ్చిన వేగులు వారిని దాచిపెట్టింది. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అప్పటి వరకు శాంతి లేదు, సమాధానం లేదు, కానీ ఆమె జీవితంలోనికి వేగులు వారిని దాచిపెట్టుకున్న కారణముగా వారి జీవితంలోనికి, ఆ యొక్క రాహాబు జీవితంలోనికి, రాహాబు తండ్రి విషయంలో, రాహాబు ఆ యొక్క తల్లి విషయంలో, రాహాబు అన్నదమ్ముల విషయంలో కూడా శాంతి సమాధానం వచ్చింది. హల్లెలూయా. సమాధానకర్త అయిన వాక్యము గుండెల్లోనికి వచ్చేసింది. సమాధానకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు రాహాబు గుండెల్లోనికి వచ్చేసాడు. దాచిపెట్టుకుంది. రాహాబు కోసము పాత నిబంధన గ్రంథములోనే కాదు, కొత్త నిబంధన గ్రంథములోనూ కూడా దేవాతి దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఆశీర్వాదం. ఈరోజు ఎవరిని దాచిపెట్టుకుంటున్నావు? ఈ లోకాన్ని దాచిపెట్టుకుంటే, ఈ లోక ధనాన్ని దాచిపెట్టుకుంటే, ఈ లోక ఆస్తిపాస్తులను దాచిపెట్టుకుంటే నీకు సమాధానం ఉండదు తల్లి. అందుకే లేఖనము సెలవిస్తుంది, ఒకడు సమస్తమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వాడికి ఏమీ ప్రయోజనం? దేవుడిచ్చిన ఆశీర్వాదమును పోగొట్టుకుంటే, దేవుడిచ్చిన సమాధానమునైన వాక్యమును, సమాధానకర్త అయిన పరిశుద్ధ ఆత్మదేవుని పోగొట్టుకుంటే నువ్వు చనిపోతే నీకేమీ ప్రయోజనం? ఆశీర్వాదం అంటే ఏమిటో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమనుకుంటున్నావు? ఆశీర్వాదం అంటే ధనవంతుడు సుఖించినట్లు, సంతోషించినట్లు, ఓదారంగపు వస్త్రములు కట్టుకున్నట్టు ఈరోజు అనుకుంటున్నావా? దేవుడిచ్చిన ఆశీర్వాదం అంటూ ఉన్నాడు ఆయన. ఒకటి యెహోవా ఇచ్చే రక్షణ, రెండవదిగా దేవుడిచ్చిన బలము, సంతోషము, సమాధానము. హల్లెలూయా. మూడవదిగా చూసి మనం ముగించుకుందాం. కీర్తనల గ్రంథము 24వ అధ్యాయం 5వ వచనము చదవండి తల్లి. యెహోవా వలన, వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము పొందును. హల్లెలూయా. మూడవదిగా దేవుడు ఇచ్చినది ఏమిటో తెలుసా? నిన్ను నీతిమంతుడుగా ఆయన తీరుస్తాడు. ఈరోజు మనం అనుకుంటున్నాము, బాప్తిజము తీసుకుంటే నేను నీతిమంతుడు కదా అని అనుకుంటున్నాం. లేదు. ఎప్పుడు దేవుడు నిన్ను నీతిమంతుడిగా తీరుస్తాడు తెలుసా? నీ రక్షణ వస్త్రమును భద్రముగా కాపాడుకొని వాక్యానుసారముగా, ఆత్మానుసారముగా నువ్వు నడుస్తూ ఉంటే అప్పుడు దేవుడు నిన్ను నీతిమంతుడిగా తీరుస్తాడు. హల్లెలూయా. ఒకసారి మనము చూద్దాం. 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మును మోసపరచనీయకుడి, ఆయన నీతిమంతుడై ఉన్నట్టు, నీతిని జరిగించు ప్రతి వాడును నీతిమంతుడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నువ్వు నీతిని జరిగించాలి.
అవినీతిని జరిగించడము కాదు. రక్షణ పొందిన తర్వాత, ఆత్మ పొందుకున్న తర్వాత వాక్యమును గుండెలో పెట్టుకున్నప్పుడు నువ్వేమి చేయాలో తెలుసా? నీతిని జరిగించు ప్రతి వాడు నీతిమంతుడు. హల్లెలూయా. నువ్వు రక్షణ పొంది కూడా, ఆత్మను పొందుకొని కూడా, వాక్యము నెరిగి కూడా అవినీతిలో జీవిస్తే నువ్వు నీతిమంతుడువో కాదు. ఆయన అంటూ ఉన్నారు, నీతిని జరిగించే ప్రతి వాడు కూడా నీతిమంతుడు. హల్లెలూయా. ఈరోజు మనము జరిగిస్తూ ఉన్నామా? దేవుడు ఇచ్చిన 3వ ఆశీర్వాదం ఏమిటనంటే, నీతిమంతుడిగా దేవుడు మనల్ని తీరుస్తూ ఉన్నాడు. నీతిమంతుడిగా తీరుస్తున్నాడు. ఎందుకనంటే ఆయన అంటున్నారు, నాలో పాపము ఉన్నదని ఎవరైనా మీరు స్థాపించగలరా? నాలో పాపము ఉన్నదని మీరు ఎవరైనా చెప్పగలరా? నాలో పాపం ఉన్నదని మీరు ఎవరైనా గుర్తించగలరా అని అంటే ఆయన ఎవరో తెలుసా? నీతిమంతుడు. హల్లెలూయా. ఆ నీతిని మనుషులకు ఆయన ఇస్తూ ఉన్నాడు. 3వదిగా ఆయన ఆశీర్వాదము. ఎవరు నీతిమంతుడయ్యానంటే, నీతిని పొందుకున్నవాడు నీతిని జరిగిస్తూ ఉండాలి. హల్లెలూయా. ఎప్పటి వరకు తెలుసా? అంతము వరకు నీతిని జరిగిస్తూ ఉండాలి. నోవహు కోసం దేవుడు మాట్లాడుతున్నాడు. నోవహు, నీ తరములంతటిలో నీవు నీతిమంతుడువా. ఎందుకు తెలుసా? నీతిమంతుడుగా దేవాతి దేవుడు నోవాహును అంటూ ఉన్నాడు, నోవాహు నీవు నాతో నీవు నడవడం ప్రారంభించావు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నోవాహు దేవునితో నడిచెను. నీతిమంతుడితో నడిచాడు ఆయన. నీతితో నడిచేవాడు, వాక్యానుసారముగా నడిచేవాడు, ఆత్మ కింద నడిచేవాడు, ఆ పరిశుద్ధతలో నడిచేవాడు, అవిశ్వాసంలో నడిచేవాడు ఎవడయ్యానంటే నీతిమంతుడు. నోవహు అంటూ ఉన్నాడు, నీ తరమంతటిలోనయ్యా ఈ భూమి మీద నీ ఒక్కడవే నాతో నడుస్తున్నావు కాబట్టి నీవు నీతిమంతుడు. ఆ నీతిమంతుడిగా తీర్చేదే 3వ ఆశీర్వాదం, ఆయన ఇచ్చే ఆశీర్వాదం. ఏమనుకుంటున్నావు ఆశీర్వాదం అంటే? లోతు సొదొమ గుమారలో ఉన్నాడు, కానీ లోతు కోసం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. లోతు నీతిమంతుడు. హల్లెలూయా. చుట్టూ వ్యభిచారం, చుట్టూ త్రాగుడు, చుట్టూ అన్యాయం, చుట్టూ అక్రమం అనే ధనము చూస్తూ ఉన్నాడు, వింటూ ఉన్నాడు, వ్యసనపడుతూ ఉన్నాడు. కానీ అదేది తన గృహములోనికి కానీ, అదేది తన ఆత్మీయ జీవితంలోనికి కానీ రాకుండా కాపాడుకున్నాడు. హల్లెలూయా. నువ్వు కాపాడుకోవాలి. నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని కాపాడుకోవాలి, నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి. దేని ద్వారా తెలుసా? నీవు పొందుకున్న వాక్యము ద్వారా, నీవు పొందుకున్న ఆత్మ ద్వారా నువ్వు కాపాడుకోవాలి. అందుకే అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు, మీరు ప్రతి దినము ఉదక స్నానము చేయండి. హల్లెలూయా. మీ ప్రతి దినము మీరు దినదినము కూడా ఆత్మను మీరు పొందుకోండి. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దినదినము ఉదక స్నానము చేస్తూ ఉంటే, దినదినము ఆత్మను పొందుకుంటూ ఉంటే నువ్వు దేవుని దృష్టిలో నీతిమంతుడిగా కనబడతావు. ఈరోజు ఏ విధముగా ఉంటున్నాం? మనం చదవగలుగుతున్నామా వాక్యాన్ని? ఆత్మను పొందుకోగలుగుతున్నామా? ప్రార్థన చేయగలుగుతున్నామా? ఎవరు నీతిమంతుడు? 3వదనంటే నీతిని జరిగించేవాడు, తన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకున్నవాడు. ఎవరు కాపాడుకున్నారు? లోతు కాపాడుకున్నాడు. ఈ లోకములో ఉంటున్నాం మనం, ఈ భ్రష్ట లోకములో ఉంటున్నాం. మన చుట్టూ పాపము, మన చుట్టూ అంధకారము, మన చుట్టూ శాపములు ఏలుబడి చేస్తున్నాయి. కాపాడుకుంటున్నావా? వాక్యానుసారముగా నడవగలుగుతున్నావా? ఆత్మానుసారముగా జీవించగలుగుతున్నామా? అందుకే యోహాను పత్రికలో ఆయన మాట్లాడుతున్నారు, నీతిమంతుడు ఎవడైనంటే నీతిని జరిగించు ప్రతి వాడు కూడా నీతిమంతుడు. హల్లెలూయా. అబ్రహాముని దేవుడు అంటూ ఉన్నాడు, అబ్రహాము నీవు నీతిమంతుడు. దేవుడు పిలిచిన వెంటనే బయటికి వచ్చేసాడు, సమస్తమును విడిచిపెట్టుకొని దేవునితో నడిచి అనుభవంలోనికి వచ్చాడు. హల్లెలూయా. దేవుడు అంటూ ఉన్నాడు, నీవు నీతిమంతుడు, బయటికి రా. ఇంకా ముసుగులో ఉంటూ ఉన్నావా? ఇంకా నేను నీతిమంతుడని చెప్పుకొని అవిశ్వాసములో ఉంటున్నావా? ఇంకా నీతిమంతుడని చెప్పుకుంటూ ఇంకా ఈ లోకాశలలో ఉంటున్నావా? బయటికి రా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను ఆశీర్వదించడానికి ఆయన పిలిచాడు. దేనితో తెలుసా? మొదటగా ఆయన ఇచ్చిన రక్షణతో నిన్ను ఆశీర్వదించబోతున్నాడు.
రెండవదిగా ఆయన ఇచ్చిన ఆ యొక్క బలముతో సమాధానముతో ఆశీర్వదిస్తూ ఉన్నాడు. మూడవదిగా అంటూ ఉన్నారు, ఏమి ఇస్తున్నానంటే నా నీతిని మీకు ఇస్తూ ఉన్నాను. నా నీతిని మీకు ఇచ్చి నేను ఆశీర్వదించబోతున్నాను అని ఆయన మాట్లాడుతున్నారు. తల్లి, రెండవ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం, ఎందుకు దేవుడు నిన్ను ఈ 3 విషయాలలో ఆయన ఆశీర్వదించబోతున్నాడంటే ఆయనను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించును. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎందుకు ఈ 3 ఆశీర్వాదాలతో ఆయన నింపుతున్నాడు? ఎందుకు నీకు రక్షణ ఇస్తున్నాడు? ఎందుకు నీకు సమాధానాన్ని ఇస్తున్నాడు? ఎందుకు ఆయన నీతిని నీకు ఇస్తూ ఉన్నాడు అయ్యానంటే, ఆయన అంటూ ఉన్నారు, నీకు ఒక వాగ్దానాన్ని ఇచ్చాను. ఓ ఇశ్రాయేలు, నేను నీకు వాగ్దానాన్ని ఇచ్చాను. ఏమిటో తెలుసా? నువ్వు ఐగుప్తులో ఉండడానికి వీలు లేదు. మిమ్మల్ని ఏమి చేస్తారో తెలుసా? విడిపించి నిన్ను, నీ సంతానమును విడిపించి కానానులోనికి నేను తీసుకువెళ్ళిపోతాను. హల్లెలూయా. అక్కడ ఏముందో తెలుసా? అక్కడ కొత్త ఆకాశము, అక్కడ కొత్త భూమి ఉన్నది. అక్కడ కనిపించేది నీతి. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆ నీతి రాజ్యములోనికి నువ్వు వెళ్ళాలనంటే నీ దగ్గర ఉండవలసింది ఒకటి, దేవుడిచ్చిన రక్షణ. రెండవదిగా దేవుడిచ్చిన బలము, సమాధానం ఉండాలి. మూడవదిగా దేవుడిచ్చిన నీతి నీ దగ్గర ఉండాలి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన ఆ నీతి గల రాజ్యములోనికి వెళ్ళాలంటే ఇప్పుడు నువ్వు చూస్తున్న ఆకాశము కాదది, ఇప్పుడు నువ్వు నివసిస్తున్న భూమి కాదది. ఆ భూమి ఏ విధముగా ఉన్నదో తెలుసా? నీతితో నింపబడింది. ఆ ఆకాశము దేనితో నింపబడింది తెలుసా? నీతితో నింపబడింది. అది కొత్త ఆకాశము, అది కొత్త భూమి. కాబట్టి నీవు కూడా ఏ విధముగా ఉండాలి తెలుసా? నూతన సృష్టిగా తీర్చబడాలి. హల్లెలూయా. ఆ నూతన సృష్టి ఏమిటనంటే దేవుడు నీకు ఇచ్చిన నీతి. హల్లెలూయా. అబ్రహాము నీతిమంతుడు ఎక్కడ కనబడ్డాడు తెలుసా? ఆయన పరదేశిలో ఉన్నాడు. పరదేశిలో నువ్వు కనబడాలి. దేవుడిచ్చిన ఆశీర్వాదం. అందుకే ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. చివరిగా మనం ముగించుకుందాం. ద్వితీయోపదేశ ఖండము 33వ అధ్యాయం 29వ వచనము చదవండి తల్లి. 33వ అధ్యాయం 29వ వచనం చదవండి తల్లి. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యము ఎంత గొప్పదయ్యా. దేవుడు నీకు ఇచ్చిన రక్షణ, దేవుడు నీకు ఇచ్చిన సమాధానము, దేవుడు నీకు ఇచ్చిన నీతి ఎంత గొప్పదయ్యా. ఎలాంటి మనుషులతో పోల్చినా, ఏ ధనముతో పోల్చినా, ఏ సుఖముతో పోల్చినా ఆయన అంటూ ఉన్నారు. ఎలాంటి వారు తెలుసా? నిన్ను పోలిన వాడు ఎవడు ఉన్నాడు? దేవుడు నిన్ను రక్షించాడు. యాకోబు వంటి నిన్ను ఒక ఇశ్రాయేలుగా ఆయన నిన్ను మార్చాడు. ఒక మోసగాడుగా నిన్ను ఏం చేశాడు తెలుసా? ఒక నీతిమంతుడుగా ఆయన నిన్ను తీర్చిదిద్దాడు. అందుకు ఆయన అంటున్నారు, ఓ ఇశ్రాయేలు, నీ యొక్క భాగ్యము ఎంత గొప్పది. ఏమిటి భాగ్యము? దేవుడిచ్చిన రక్షణ. ఏమిటి భాగ్యము? దేవుడిచ్చిన సమాధానమైన వాక్యము, దేవుడిచ్చిన సమాధానమైన పరిశుద్ధాత్మ దేవుడు. దేవుడు నీకు ఇచ్చిన మూడవదిగా నీతి అంటున్నారు ఆయన. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యము ఎంత గొప్పది. నిన్ను పోలినవాడు ఈ భూలోకములో ఎవడున్నాడయ్యా? నువ్వు దేవుణ్ణే పోలి ఉన్నావు. దేవుని యొక్క రక్షణనే పొందుకున్నావు. దేవుని యొక్క వాక్యాన్ని పొందుకున్నావు. దేవుడిచ్చిన ఆత్మనే పొందుకున్నావు. దేవుడి యొక్క నీతినే నువ్వు పొందుకున్నావు. నిన్ను పోలిన వాడు భూమి మీద ఎవడున్నాడయ్యా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడారు తల్లి. ఆశీర్వాదం అంటే ఏమిటో ఈరోజు నీకు అర్థమైంది. యాకోబు వలె ప్రార్థన చేయి. ఏసావుకు సమయం లేదు, అవకాశం లేదు. కానీ దేవుడిచ్చిన రక్షణను, దేవుడిచ్చిన వాక్యమును, దేవుడిచ్చిన ఆత్మను, దేవుడిచ్చిన నీతిని పొందుకోవడానికి ఇంకా మనకు అవకాశం ఉంది. అందుకే మత్తయి సువార్తలో ఆయన మాట్లాడుతున్నారు, మొదట పైనున్న వాటి కోసము వెదకండి, అప్పుడు భూమి మీద ఉన్న ప్రతి ఆశీర్వాదమును నేను మీకు అనుగ్రహిస్తాను. సాతానుడు సంఘాల్ని మోసం చేస్తూ ఉన్నాడు.
విశ్వాసుల్ని మోసం చేస్తున్నాడు. మొదట పైన దేవుని వెతకవద్దు, వాక్యాన్ని వెతకవద్దు, మన్నాను వెతకవద్దు, దేవుడిచ్చిన ఆత్మను వెతకవద్దు, దేవుడిచ్చిన నీతిని వెతకవద్దు. ఇదిగో కొండ మీద దేవునికి చూపిస్తున్నాడు, నాకు సాష్టాంగపడు, ఇవన్నీ మీకు ఇచ్చేస్తాను. ఈరోజు హృదయాములతో దేవుడు నీతో మాట్లాడారు తల్లి. ఈరోజు కన్నులు తెరుచుకుందాం, హృదయాన్ని తెరుచుకుందాం. మొట్టమొదటి ఈ యొక్క జనవరి నెల పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు. ఆశీర్వాదం అంటే ఏమిటో దేవుడు నీకు తెలియజేశారు. మొదట పైన వాటిని వెతికితే అయినంటూ ఉన్నారు, భూమి విన సమస్త ఆశీర్వాదములతో నేను నింపే దేవుడను. యోబుని నింపలేదా దేవుడు? అబ్రహామును నింపలేదా దేవుడు? యాకోబును నింపలేదా? మన పితరులందరినీ పైనిచ్చిన ఆశీర్వాదముతో పాటు ఈ భూమి మీద ఆశీర్వాదాలతో ఆయన నింపుకొచ్చాడు. ప్రార్థన చేసుకుందాము తల్లి, ప్రార్థన చేసుకుందాం. ఆశీర్వాదం అంటే ఏమిటో ఈరోజు మనము తెలియకుండా ఉంటూ ఉన్నాం. దేవుడు అంటూ ఉన్నాడు, నేను ఇచ్చే ఆశీర్వాదము, ఓ ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంతో గొప్పది, నిన్ను పోలిన వాడు ఎవడు? ఏ విధముగా పోలి ఉన్నాడో తెలుసా? ఇశ్రాయేలు యాకోబులోంచి ఇశ్రాయేలుగా మార్పు చెందాడు. ఏబోకు రేవు దగ్గర ఇశ్రాయేలుల కోసం ఒక రాజ్యం అనేది ఏర్పాటు చేశాడు. అది నీతిగల రాజ్యం. అది ఆకాశము కొత్తగా ఉంటుంది, భూమి కొత్తది తల్లి. అటువంటి రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు ఆయన ఇశ్రాయేలుల కోసం తల్లి. ఎందుకో తెలుసా? ఇశ్రాయేలులు పొందుకున్న భాగ్యము ఎంతో గొప్పది. అది ఎంతో గొప్పది తల్లి. అది దేవుని దగ్గర నుంచి పొందుకున్న భాగ్యం. అది దేవుని దగ్గర నుంచి పొందుకున్న భాగ్యం. అది ఏమిటి భాగ్యమో పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీకు తెలియచేశాడు తల్లి. ఆయన రక్షణనిచ్చి నిన్ను భాగ్యవంతుడిగా చేశాడు. ఆ రక్షణ నీ దగ్గర ఉన్నదా? పోగొట్టుకున్నవ ఏసావు వలె ఈ లోకాశల కోసము పోగొట్టుకొని ఈ భూమి మీద ఉన్న ధనము కోసము, సంపాదన కోసము, సుఖము కోసము ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావేమో. మొదట ఆయన ఇచ్చిన రక్షణ యెహోవాది. దావీదు గారు అంటూ ఉన్నారు, రక్షణ యెహోవాది, తన ప్రజల మీదకు ఆశీర్వాదం, రక్షణనే ఆశీర్వాదం ఇస్తావయ్యా. దావీదు గారు గ్రహించారు తల్లి. ఈరోజు నువ్వు గ్రహించాలని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడారు తల్లి. నువ్వు రక్షణ పొందుకున్నావు, నీ కుటుంబ సభ్యులు రక్షణ పొందుకున్నారా? ఆ భాగ్యంలోనికి నడిపించగలుగుతున్నావా? రాహాబు ఏమి చేసిందో తెలుసా? అయ్యా నాకు రక్షణ ఉన్నది, నాకు సమాధానం ఉన్నదయ్యా. నా తల్లి తండ్రులకు రక్షణ లేదు అయ్యా, నా తోడబుట్టు వాళ్ళకి రక్షణ లేదు, నాకు అన్న అందరూ ఉన్నారు ప్రభువా, ఏమి చేయాలి? ఏమి చేయాలి? వారందరి కోసం నువ్వు ప్రార్థన చేయి. వారందరి దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడు. వారందరి దగ్గరికి వెళ్ళి ఇదిగో వేగిలి వారి కోసం చెప్పు, వారు మరలా వస్తూ ఉన్నారని చెప్పు. వారందరి దగ్గరికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి చెప్పింది తల్లి. వారందరూ విశ్వసించారు, దేవుని నమ్ముకున్నారు, ఇంటిలోనికి వచ్చారు. అంతము వరకు కూడా ఆ ఇంటిలోనే, ఆ రక్షణలోనే, ఆ సమాధానములే ఉన్నారు తల్లి. ఆ గొప్ప భాగ్యముని భర్తకు వద్దా? దేవుడు ఇచ్చిన మహారక్షణ నీ పిల్లలకి వద్దా? దేవుడిచ్చిన మహారక్షణ, ఆ గొప్ప రక్షణ, దేవుడిచ్చిన ఆశీర్వాదము నీ రక్త సంబంధులకు వద్దా తల్లి? రకరకాల ప్రార్థనలు మనం చేస్తూ ఉన్నాం, రకరకాల వాటి కోసం ఉపవాసం ఉంటూ ఉన్నాము, రకరకాల వాటి కోసము నోరు తెరుస్తున్నాము. రహాబ్ అంటుందయ్యా, అయ్యా నా కుటుంబ సభ్యుల కోసం నోరు తెరుస్తున్నాను, నేను నా ఇంటి వారు రక్షణ పొందాలంటే ఏమి చేయాలి? లూదియా మాట్లాడుతుందయ్యా, ఇగో రక్షణ యెహోవా ఇచ్చేదయ్యా, ఆ రక్షణ నేను పొందుకున్నాను, నా ఇంటి వారి కోసం నేను ఏమి చేయాలి? ఆ సైన్యాధిపతి మాట్లాడుతున్నాడయ్యా, వణుకుతూ వచ్చి అపోస్తలుడైన పౌలు గారి దగ్గర పాదములు పడుతూ ఉన్నాడు ఆయన. అయ్యా రక్షణ పొందాలంటే నేనేమి చేయాలి? తల్లి నీ భర్త నరకంలోనికి వెళ్ళిపోవడమా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు తల్లి. ఆ భారము, ఆ బాధ్యత నీ దగ్గర లేదా? ఆ భాగ్యము, నీకు ఇచ్చిన భాగ్యము, రక్షణ భాగ్యము, నీకు ఇచ్చిన ఆత్మ, నీకు ఇచ్చిన వాక్యము, నువ్వు పొందుకున్న నీతి నీ భర్తకు పరిచయం చేయవా? నీ కుటుంబ సభ్యులకు పరిచయం చేయవా? నీ బిడ్డలకు పరిచయం చేయవా?
పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్యకాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు తల్లి.